నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఐకాన్ ఆస్ట్రాలజర్, ఆధ్యాత్మికవేత్త కట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ జై శ్రీమన్నారాయణ. సార్, మన డబ్బు అందరికీ అవసరం ఉంటుంది. అలాగే ఇంట్లో ఆడవాళ్ళకి బంగారం మీద ఆశ ఎక్కువ ఉంటుంది. చాలామంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏదో కొంచెం దాచిపెట్టుకొని ఏదో బంగారం కొనుక్కుందాం అనుకుంటూ ఉంటారు. కానీ అది సాధ్యం కాదు. ఇలాంటి అంటే వీళ్ళకి ఇంట్లో ఏమన్నా చేయగలిగే పరిహారాలు ఏమన్నా ఉన్నాయా? అంటే వాళ్ళకి డబ్బు సేవ్ అవ్వడం కానీ, ఏదైనా బంగారం స్థిరలక్ష్మి ఉండేటట్టుగా. ఇక్కడ ముఖ్యంగా మనం గ్రహించినట్టయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఏది సాధించాలన్నా ఏది చేయాలన్నా కూడా డబ్బే మూలం. డబ్బే మనిషికి చాలా ముఖ్యమైనటువంటిది. ఇది ధనం మూలం, దానికి అన్మించింది ఏదీ లేదు. కాబట్టి డబ్బు సంపాదించడం గొప్ప కాదు, నిలబెట్టుకోవడం కూడా గొప్ప విషయమే. దాంతోపాటు బంగారం కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, స్థలాలు కొనాలన్నా, ఇంకేమైనా కొనాలన్నా కూడా ఆడవారే కాదు, ఈ రోజుల్లో మగవారే కాదు, ప్రతి ఒక్కరు కూడా డబ్బు కోసమే ఉన్నారు, డబ్బు కోసమే ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇక్కడ డబ్బు అనేది ఎంత ముఖ్యమైనటువంటి విషయమో దీనికోసం యంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, పూజలు ఉన్నాయి, యజ్ఞ యాగ హోమ దప జపాలు చేస్తూ ఉంటారు, విగ్రహాలు కొనవచ్చి పెడుతూ ఉంటారు. ఈ ఇంట్లో ఇది ఉండాలి, ఈ ఇంట్లో ఇది ఉండాలని చెప్తూ ఉంటారు, వాస్తు ప్రకారం చూయించుకుంటూ ఉంటారు, ప్రతిరోజు నిత్య నియమాలు కూడా చేస్తూ ఉంటుంటారు అందరూ కూడా. కానీ వారి యొక్క దారిద్రమా, అదృష్టమా, అవకాశమా, లేకపోతే గ్రహాల స్థితిగతులాగా ఇంకా ఏమైనా ఉన్నదా? ఇంకా ఎంత చేసినా కూడా అవ్వట్లేదు. ఇది ఈ గురువుగారు మంచోడు కాదండి, ఈ గురువుగారు ఇచ్చిన పని చేయట్లేదండి, ఆలయం ప్రాసిద్ధి చెందిన ఆలయాల్లో తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను, అబ్బాయి ఇది కూడా పని చేయలేదండి. ఇలా మనం చేరుస్తూనే ఉంటాం. ఇక్కడ మనము ఇల్లు ఉంటుంది, డబ్బు సంపాదించేది అందరూ అనుకుంటారు పూజా మందిరం అని, అందరూ అనుకుంటారు ఇంట్లో ప్రతినిత్యం కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి, పరిశుభ్రంగా చేసుకోవాలి, యోగా చేయాలి, నవ్వుతూ ఉండాలి, కొట్లాట పెట్టుకోకూడదు, ఇల్లు ప్రశాంతంగా ఉండాలి, ఎన్నో విగ్రహాలు పెట్టాలి, దేవుడి మందిరంలో మొత్తము ధూపం నింపాలి, పూజలు ఖచ్చితంగా చేయాలి, నేను చెప్పిన నువ్వు చెప్పిన నేను చేయాలి, అలా అయితేనే లక్ష్మీదేవి వస్తుందని చెప్పి అనుకుంటారు. కానీ ఇంట్లో కిచెన్ ఒకటి ఉంటుంది, కిచెన్లో నుంచి కూడా ఆదాయం వస్తుంది అని ఎవరు ఊహించరు కదా. కిచెన్లో స్టవ్ ఉంటుంది, అందరూ కూడా ఏం చేస్తారంటే స్టవ్ని తూర్పు వైపు ఉన్నటువంటి గోడ ఉంటుంది కదా, దానికి ఆనిచ్చేస్తారు, సపోర్టింగ్ దొరుకుతుంది కదా అని తూర్పు వైపు ఉన్నటువంటి గోడకి ఆనిస్తూ ఉంటారు. అలా తూర్పు వైపు ఉన్న గోడకి ఆనించడంతో మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా దానికన్నా మించి ఖర్చు అవుతూ ఉంటుంది. అదొక సమస్య. దీనితో పాటు మరొక సమస్య ఉంది. ఈ యొక్క కిచెన్లో మనకి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, మసాలాలు ఉంటాయి, దాల్చిన చెక్క కావచ్చు, బిర్యానీ పత్తా ఆకు ఉంటుంది అది కావచ్చు, లవంగాలు, ఇలాచీలు, గసగసాలు, కరక్కాయ, జాజికాయ, ఇవన్నీ కూడా మసాలాలు ఉంటాయి. ఈ మసాలాలు నిండుకుంటాం. ఎప్పుడు కూడా ఇంట్లో మసాలాలు లేకపోవటం, లేదండి మేము శాకాహారులు అండి, మేము అసలు వాటి వాసన మా పడదండి అంటే ఖచ్చితంగా డబ్బులు వెనకపోతాయి. బిర్యానీ ఆకులున్నా, మసాలాలున్నా మా ఇంట్లో డబ్బు రావట్లేదండి అంటే ఆ కిచెన్లో ఉన్నటువంటి ఏదో ఒక రకం షాజీరా అంటే లక్ష్మీ స్వరూపం, జీలకర్ర కాదు, షాజీరా అంటే లక్ష్మీ స్వరూపం. జీలకర్ర వినాయకునికి చాలా చాలా ప్రీతికరం. జీలకర్ర నీళ్లతో వినాయక స్వామి వారిని అభిషేకం చేస్తే విదేశీ ప్రయాణమే కాదు, ఉన్నటువంటి దాంట్లో ఆదాయ వనరులు కూడా వస్తాయి. జీలకర్ర నీళ్ళతో. షాజీరా లక్ష్మీ స్వరూపం. లక్ష్మికి పూజ చేసేటప్పుడు షాజీరాతో పూజ చేసుకోవచ్చు, కుబేరుని మంత్రం షాజీరాతో చేయొచ్చు, చాలా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. గసగసాలు లక్ష్మీతో స్వరూపం. వినాయక స్వామి వారికి కాదు, అక్కడ ఏనుగు ఉంటుంది, లక్ష్మీ దేవి దగ్గర ఏనుగు ఉంటుంది, ఏనుగుకి కూడా గసగసాలు చాలా ఇష్టపూరితమైనటువంటివి. అలానే దాల్చిన చెక్క, ఈ దాల్చిన చెక్క పౌడరు మనకి రాహుకేతులతో సమానం. దాల్చిన చెక్క పౌడర్ కావచ్చు, బిర్యానీ పత్త గురువుతో సమానం. ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసులు చేసి ఇంట్లో ధూపం వేసేప్పుడు గుగ్గిలము, సాంబ్రాణి, ఇంగువ, అలానే లవంగాల పౌడర్ కూడా వేస్తే ధూపం వేసేటప్పుడు ఇంట్లో సాయం సంధ్య ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా పోతుంది. మనకు తెలియకుండా ఇంట్లో చాలా నెగిటివిటీస్ ఉంటాయి. ఆ నెగిటివిటీలు ఇంటికి చేతబడి చేయించవచ్చు, నరదిష్టి, నరఘోషం ఉండొచ్చు, ఇంట్లో ఏదైనా చిరాకులు పరాకులు ఉంటాయి, వాస్తు ప్రకారంగా దోషాలు ఉంటాయి. ఇల్లు ప్రశాంతంగా ఉంటేనే ఇల్లాలు ప్రశాంతంగా ఉంటాయి, ఇల్లాలు ప్రశాంతంగా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉంటాం. ఇంట్లో ఈగల మొత్తం బయట పలకల మొత్తలా ఉంటుంది లేకుంటే. కాబట్టి ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే వాస్తు ప్రకారంగా మార్పిడి చేసుకోవాలంటే అవ్వదు. ఒకళ్ళు కలిసి వచ్చేది ఒకళ్ళు కలిసి రాదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే కనుక ఈ ధూపం అనేది సాయం సంధి వేళలు వేసుకుంటూ ఉండాలి. ఇకపోతే ఇంట్లో స్త్రీలే
పుణ్యులు. ఇంట్లో స్త్రీలే బంగారంతో సమానం. ఇక వారికి బంగారం కావాలి అనుకునేటువంటి కోరిక అయితే ఉంటుంది. కాబట్టి అది కోరిక తీర్చుకునేలా ఉండాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతీయ ఆచార ప్రకారంగా, ఇంటి ఆచార ప్రకారంగా, వారికి నచ్చిన ఆచార ప్రకారంగా, వారు చెప్పే గురువు ఆచార ప్రకారంగా కూడా చేసేటువంటి పూజలు ఉంటాయి, యజ్ఞాలు ఉంటాయి, యాగాలు ఉంటాయి, వ్రతాలు ఉంటాయి, నోములు ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి. కానీ ఇవన్నీ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత చరిత్ర ఇంట్లో నోచుకుంటూ ఉండాలి. అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నోము, అది 7 వారాలు చేసుకోవచ్చు, 3 వారాలు చేసుకోవచ్చు. ఈ నోముకి లాస్ట్ వారం ఏదైతే అనుకుంటామో ఆ శనివారం రోజు చేయాలి. ఈ లాస్ట్ వారం రోజున తెలిసిన వాళ్ళని, బంధుమిత్రుల్ని పిలుచుకొని సాయం సంధ్య వేళలో భోజనం పెట్టుకుంటూ ఉండాలి. స్వామివారికి మోయిన తీసి భోజనం పెట్టుకుంటూ ఉండాలి. అంటే స్వామివారికి నైవేద్యం తీసేయాలి, భోజనం పెట్టుకుంటూ ఉండాలి. దాంట్లో బూరెలు, పూర్ణాలు, దాంట్లో పూరీలు వేసుకొని ఆ నోము నోచుకుంటే కనుక ఖచ్చితంగా వారికి అనుకున్నటువంటి స్థానానికి ఆర్థిక పరిస్థితులు మెరుగవుతూ ఉంటాయి. ఇకపోతే వారు చేసేటువంటి దైవ కార్యం కావచ్చు, పుణ్యకార్యాలు కావచ్చు, వీటికి ఎప్పుడు కూడా సంపాదించినటువంటి డబ్బే పెట్టాలి తప్పితే ఏదో వస్తుంది కదా అప్పు తీసుకొని చేసేద్దామంటే ఈ యొక్క డబ్బులన్నీ కూడా అటు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక పెళ్లిడికి వచ్చినటువంటి పిల్లలకి సంబంధాలు కుదరకపోయినా ఎక్కడో నాకు ఆ సంబంధమే కావాలని కాకుండా ఉన్న దాంట్లో మంచి సంబంధం చూసుకొని త్వరగా పెళ్లిళ్ళు చేయాలి. ఆ పిల్లలు ఇంట పెట్టుకోకూడదు. 22 సంవత్సరాలు దాటినటువంటి ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఆర్థిక సమస్య లేదా ఆరోగ్య సమస్య వస్తుంది. కాబట్టి వారికి ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేయాలి. అది బాధ్యత. కన్యాదానం చేయడంతో వారికి కలిసి వస్తుంది. కాబట్టి అదొక రకమైన బాధ్యత. అలానే టమాటోస్ ఉంటాయి, దానిమ్మకాయలు, టమాటోస్ ఉంటాయి. ఇవి మన ఇంటి సింహద్వారం ఉంటుంది కదా, ఆ సింహద్వారానికి లోపల ఉండేటువంటి ఏదైనా సెల్ఫ్ కానీ టేబుల్ కానీ వేసి ఆ టేబుల్ పైన ఎర్రగా పండినటువంటి టమాటాని రోజు ఒకటి మారుస్తూ దాని మేము పెట్టాలి. అలానే దానిమ్మ పండు కూడా రోజు కూడా మారుస్తూ దాని మేము పెట్టాలి. ఆరెంజ్ పండు కూడా దానికి పెట్టవచ్చు. అలానే కిచెన్లో ఒక గాజు బౌల్ తీసుకోవాలి. ఖచ్చితంగా తూర్పు ఆగ్నేయం అంటారు. అంటే మనం స్టవ్కి ఎదురుగా నిలబెడితే రైట్ సైడ్ తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. ఎక్కువగా ఆయిల్స్ పెడుతుంటారు అక్కడ. ఆయిల్ కాదు అక్కడ పెట్టాల్సింది. అక్కడ వచ్చేసి మనకి గాజు బౌల్లో ఉప్పు, కళ్ళుప్పు ఉంటుంది. ఆ సైంధవ లవణం కానీ మామూలుగా మనం వాడేటువంటి కళ్ళుప్పు ఉంటుంది, దొడ్డుప్పు అంటారు. ఆ ఉప్పు పోసి 15 రోజులకు ఒకసారి గ్రీన్ కలర్ నిమ్మకాయ అందులో వేసి నిమ్మకాయ పండిపోయినప్పుడల్లా తీసేసేయాలి. అది 15 రోజులు కానీ వారం రోజులు కానీ ఆ ఇంటి వాతావరణం ప్రకారంగా ఆ నిమ్మకాయ వేసి 15 రోజులకు ఒకసారి మారుస్తుండాలి. చిల్లర కానీ నోట్లు కానీ డబ్బులు ఉంటాయి, అవి అందులో పెడుతూ ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు దానిలో నుంచి నోటు ఒకటి తీసుకుని జైల్లో పెట్టుకుంటే మనం ఆ రోజు పెట్టినటువంటి ఖర్చు అంతా కూడా మళ్ళీ తిరిగి ఏదో రూపంగా మనకు వస్తుంది. ఎవరికైనా డబ్బులు ఇచ్చే కూడా దాని నుంచి తీసి డబ్బులు ఇస్తే ఖచ్చితంగా ఆ డబ్బులు మనకి ఏదో రూపాయలు వస్తాయి. అప్పు ఇవ్వాల్సిన డబ్బులు కూడా అందులోంచి తీసి కనీసం 10 రూపాయలని ఇవ్వాలి. అప్పు తీరుతుంది, మన డబ్బులు మనకు వస్తాయి. ఈ రకమైనటువంటి సదుపాయం చేయాలి. అలానే చిట్టి పాటలు కానీ, కిట్టి పార్టీలు కానీ పెట్టుకోకూడదు. రూపాయి దాచుకునేటువంటి సంస్థల్లో డబ్బులు పెట్టకూడదు. అలాంటి పెట్టడం ద్వారా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అలానే ఇంట్లో ఇడిచిపోయినటువంటి బట్టలు ఉంటాయి, అవి మళ్ళీ వేసుకోకూడదు. ఒకసారి వేడ్చి వదిలేసినటువంటి బట్టల్ని వాటిని తడపకుండా కానీ మళ్ళీ వేసుకోకూడదు. కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మంగళవారం రోజు వేసుకోకూడదు. అలానే హెయిర్ కట్ కానీ షేవింగ్ కానీ చేయించుకుంటే మంగళవారం చేసుకోకూడదు. ఇలాంటి గోర్లు కానీ తీసుకుని మంగళవారం చేయకూడదు. సాయం సంధి వేళ తలదూకోకూడదు. అలానే తలకి స్నానం చేసేసి లూజ్ హెయిర్ చేసుకుని తడిచే హెయిర్తో గుళ్ళకి వెళ్ళకూడదు. చెప్పులు లేకుండా బయటికి వెళ్ళకూడదు. అలానే నైటీ లాంటివి వేసుకున్నప్పుడు ఇంట్లోనే ఉండాలి. పిల్లలు ఏడవటం కానీ నేలపడతనం కానీ చేసినప్పుడు దిష్టి తీస్తుండాలి ప్రతినిత్యం కూడా. ఇలాంటి చిన్న ఇంట్లో చేసేటువంటి కార్యక్రమాలు, ఎవరైతే స్త్రీ బలం ఉంటుందో, ఎవరైతే లక్ష్మీదేవి లోపలికి రావాలనుకుంటుందో, లక్ష్మీదేవి స్వయంగా లోపలికి ఎప్పుడూ రాదు. ఒక లక్ష్మీ అమ్మవారిని పూజించకూడదు. ఆ లక్ష్మీ అమ్మవారితో కుబేర స్వామిని కానీ వినాయక స్వామిని కానీ పూజించుకోవాలి, లేదా శివ భగవాన్ని పూజించుకోవాలి, లేదా విష్ణుమూర్తిని పూజించుకోవాలి. ఒక లక్ష్మీదేవిని పూజిస్తే రాదు. లక్ష్మీదేవికి చాలా భయం. అందుకని ఒక దగ్గర స్థిరంగా ఉండదు ఆవిడ. భయపడే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఒక దగ్గర ఉండరు. కాబట్టి లక్ష్మీ అమ్మవారికి చాలా భయం. ఎప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారు వచ్చి డబ్బులు ఇస్తారనుకుంటారు. కాదు, మన దగ్గర ఉండేటువంటి ఆరోగ్యము, అనారోగ్యం లేకుండా ఉండటము, సుఖంగా ఉండటము, ప్రశాంతంగా ఉండటము, వీటికి కాపలా ఉంటారు లక్ష్మీ అమ్మవారు. వాటి ద్వారానే వనరులు వస్తాయి, వాటి ద్వారానే సంపాదించుకుంటాం. మనకున్నటువంటి సంపదని కాపాడుతుంటది లక్ష్మీ అమ్మవారు. అంతేగాని ఆవిడతో పాటు తీసుకొచ్చి ఇదిగో బాబు సురేష్ గారు మీరు తీసుకొని చాలా కష్టపడి మాట్లాడుతున్నారు, ఇదిగో 4 సంచులు డబ్బులు తీసుకొని చెప్పి ఇవ్వదు ఆవిడ. ఆవిడ కేవలం ఏంటంటే మన దగ్గర వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని
చేసుకొని తృప్తి పడతా ఉంటది. అలానే ఇంట్లో నిధులు నిక్షేపాలు ఉండడము, ఇంట్లో కళ్యాణాలు చేయించి నాన్ వెజ్లు పెట్టడము, ఇంట్లో గద్దలు సరిగా వేయకపోవటము, దేవుని మందిరానికి శీలలు కొట్టడము, దేవుని మందిరం సరిగా లేకపోతే చార్లు ఇచ్చి ఉండటము, ఇంట్లో దేవుని ఫోటోలకు సరిగా లేకపోవటము, అద్దాలు పగిలిపోవటము, పాత విగ్రహాలు పూజించడము, వాటికి దీపద్వైప నైవేద్యం సరిగా పెట్టకపోవటము, బొట్టు లాంటి సరిగా పెట్టి ఆ గుడిలో ఆలయ మందిరాలు ఉంటాయి, అలాంటి ఆ గుడి మందిరాలు ఏవైతే ఉన్నాయో దేవుని మందిరాలు ఇంట్లో ఆ దేవుని మందిరంలో విగ్రహాలు మన బొటన వేలు కన్నా ఎక్కువ సైజులో ఉంటే కూడా ఆర్థికమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ప్రతినిత్యం కూడా అలాంటి విగ్రహాలు ఉంటే నీళ్ళలో పెట్టు ఉండాలి. ఆ విగ్రహాలు పూజించేప్పుడు మాత్రం బయటకు తీస్తూ ఉండాలి. ఇలాంటి వారి ఇంట్లో ఎలాంటి సమస్యలనే చూసుకోవాలి. ఆ సమస్యకు తగ్గట్టు పరిష్కార మార్గం వెతకాలి తప్పితే ఇంట్లో అయినా అలానే పడేసి ఏదో నాకు డబ్బు రావాలి అంటే మనం ఇంట్లో బాగలేదు పరిస్థితి, బయటికి వెళ్ళి నువ్వు యజ్ఞం 1 లక్ష రూపాయలు పెట్టి చేస్తే ఉపయోగం లేదు. బూడిదలో వస్తున్న పన్నీర్ లానే ఉంటది. చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే ఇంట్లో ఏదైనా ఆడబిడ్డ కానీ, ఇంట్లో ఏదైనా ఆడపిల్ల కానీ, చెల్లి కానీ, అక్క కానీ ఉంటే సోదరి భావంతో వారిని పిలుచుకోవాలి. ఎప్పుడైనా ఒకసారి పండుగల సందర్భంగా వారిని పిలిచేసి దీపావళిగా, సంక్రాంతిగా, దసరాగా పిలిచి, అలానే రాఖీ పౌర్ణమిగా పిలిచేసి వారికి పంచపర్వణాలు పెట్టే అవసరం లేదు. మీరు దీవెనలు తీసుకోవాలి. వారికి ఏదైనా సారి పెట్టి దీవెనలు తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకున్నప్పుడు మార్వాడి రెమెడీ ఇది. అలా దీవెనలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే కుబేర స్వామికి కుబేర మంత్రం ఉంటుంది. యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ధనధాన్యాధిపతియే ధనధాన్య సమృద్ధి దేయి తపయే స్వాహ. దీనికి బఠానీలు కానీ, ఆ బ్రౌన్ శనగలు కానీ, లేకపోతే కనుక అటుకులు బెల్లం కానీ, లేకపోతే అటుకులు పాలు తేనె కానీ కలిపేసి నైవేద్యం పెట్టేసి ఈ యొక్క మా నామం చెప్పుకుంటూ ఉండాలి 11 సార్లు. ఇలాగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, కాజు, మనకి కాజు, బాదము, పిస్తా పప్పు ఇలా ఉంటాయి. ఇలా 4 రకాలు కలిపి దానిలో షుగర్ కానీ బెల్లం కానీ వేసి స్వామివారికి నైవేద్యం పెట్టాలి. వడపప్పు పానకం స్వామివారికి నైవేద్యం పెట్టాలి. కాచి చల్లార్చిన పాలలో తేనె వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఇలా ప్రతి పౌర్ణానికి నులిపోగు వార స్వామివారికి వదిలేసి నమస్కారం చేసుకోవాలి. అలానే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని. లక్ష్మీ అమ్మవారి చేసుకుంటే అష్టైశ్వర్య ప్రాప్తి కలగదు. లక్ష్మీ అమ్మవారి చేసుకోకూడదు ఎప్పుడు కూడా. లక్ష్మీ అమ్మవారికి మనకి పసుపు కొమ్ములు ఉంటాయి. ఈ పసుపు కొమ్ములు రేతి తెచ్చి నానపెట్టుకొని ఉదయాన్నే ఆ గౌరమ్మని చేసుకోవాలి. గౌరమ్మని ఎలా చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు తవనపాకులు మీద చేస్తారు కాదు, రాగి ఆ కింద వేయాలి, తవనపాకులు 2 పైన పెట్టాలి. ఆ తర్వాత గౌరమ్మని చేసుకొని ఆ గౌరమ్మని మనము ఇంట్లో వంటలో వాడుకోవచ్చు. మనం ఏదైనా కాలికి కానీ నుదుటిని కానీ పెట్టుకోవచ్చు. ఆ గౌరమ్మను మనం వాడుకున్నంత వరకు కూడా ఇబ్బంది అయితే ఏమి ఉండదు. వాడుకొని సందర్భం వచ్చినప్పుడు మాత్రం అలా పూజ మందిరంలో ఉంచుకోవచ్చు, బండార్లో వాడుకోవచ్చు గౌరమ్మని. అలానే ఇక పూజ మందిరం శుభ్రం చేసేప్పుడు అందరూ కూడా చేసే తప్పు ఏంటంటే ఈ రోజు పూజ చేయాలంటే ఈ రోజే శుభ్రం చేస్తారు కాదు, ముందు రోజే శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ గురువారం చేయాలి మీరు పూజ అనుకుంటే బుధవారం నైటే శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ గురువారం చేసే అలవాటు ఉన్నట్టే బుధవారం నైటే, లేదా శుక్రవారం చేసే అలవాటు ఉంటే గురువారం నైటే మనం అన్ని శుద్ధంగా చేసుకుని పెట్టుకొని తెల్లవారిన తర్వాత వాటన్నిటికీ మళ్ళీ బొట్టు పెట్టుకుంటే ప్రాణప్రతిష్ఠ అయినట్టు. అప్పుడే మనం అభిషేకం, అర్చన, హోమం చేసుకోవచ్చు, యజ్ఞయాగం చేసుకోవచ్చు. ఎక్కడైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు హారతి తీసుకుంటూ మనకి తులాభారం ఏం తీసుకునే అవసరం లేదు. వారికి నులిపోగు వారైనా స్వామివారికి ఏదైనా మనస్ఫూర్తిగా దానం చేసుకుంటూ ఉండాలి. అక్కడ ఆలయంలో ఏది పడితే తెచ్చుకోకూడదు, దొరికినాయి కదా అని చెప్పేసి అని ఆ గంగాళాల్లోనూ బొచ్చుల్లోనూ ఉండే అరటిపళ్ళు, కొబ్బరి చెప్పులు తెచ్చుకోకూడదు. గారెల దండ ఏమంటే వీరంతా ఏం చేస్తారంటే గారెల దండ వేసి పొంతులు గారు తింటారని చెప్పి మళ్ళీ నా గారెల దండ కావాలని తెచ్చుకుంటా ఉంటారు. ఇలాంటివన్నీ చేయకూడదు. అలాంటివన్నీ చేయడం ద్వారా ఆ దారిద్రము లక్ష్మీదేవి కన్నా ముందు మనకు వస్తుంది. దారిద్రుడు ఏమవుతాడంటే వచ్చేదానికి స్లో అవుతుంది కానీ పోయేదానికి కూడా స్లో అవుతుంది. కాబట్టి లక్ష్మీ అమ్మవారు వచ్చిందంటే క్షణం కూడా ఆగదాడ నచ్చకపోతే గనక. అందుకని మనం ఇంట్లో అంతా కూడా శుద్ధి చేసుకుని ఒకటే కాదు, మనం ఉండాల్సింది మనసు శుద్ధిగా ఉండాలి. కొట్లాట్లు ఎప్పుడు పెట్టుకూడదు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే భార్య అయినా భర్త అయినా అన్యోన్యంగా ఉండాలి. ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని ఎప్పుడు కూడా వేరే వాళ్ళ జాస్లో ఉన్నారంటే మాత్రం ఎంత సంపాదించినా బొగ్గు పాలవుతుంది. ఇవన్నీ చేయండి చేయకపోండి. ఇలాంటి ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం ద్వారా ఖచ్చితంగా బొగ్గు పాలే అవుతుంది. ఎంత సంపాదించిన నిలకడగా ఉండదు. ఎందుకంటే పెళ్లిలో కంపాటబిలిటీ చెక్ చేస్తారు. ఈ కంపాటబిలిటీలో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు, ప్రతి ఒక్కరు కూడా జాతక ప్రకారంగా చూస్తారు. వారికి ఎంతో మంది వచ్చి దీవెనలు ఇస్తారు. అవన్నీ వదిలిపెట్టేసి చాలా అందంగా ఉన్నారు, జిమ్ బాడీ ఉందని చెప్పేసి వెళ్ళామంటే మాత్రం దరిద్రం కూడా అట్లనే అటాక్ అవుతుంది. అలానే స్త్రీ చాలా బాగుంది, ఫ్యాషన్ డిజైనర్ సగం సగమే బట్టలు ఇస్తుందని చెప్పి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా మనం కూడా సగం లేకుండా పోతూ ఉంటాం. కాబట్టి ఎఫ్ఐఆర్స్ లాంటి కానీ అలానే అక్రమ సంబంధాలు లాంటి పెట్టుకోకూడదు. ముఖ్యంగా అవన్నీ పోతే కనుక ఖచ్చితంగా రాజులా బతుకుతారు. రాజ్యానికి రాజులా ఉండలేకపోయినా మన ఇంట్లో రాజులాగైతే మాత్రం ఖచ్చితంగా ఉండేలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో కూడా లక్ష్మీదేవిని స్థిరంగా ఉంచుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. చాలా చాలా బాగా చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ.